హాయ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో, లాస్ట్ క్లాస్‌లో ఇండస్ట్రీ సెక్టర్ అండ్ పాలిసీస్ సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో, దానికి కంటిన్యూషన్ క్లాస్ ఇది. అండ్ లాస్ట్ క్లాస్ క్వెషన్స్ చాలా హెవీగా ఉన్నాయి. సో, దానికి సంబంధించిన పీడీఎఫ్ అనేది ప్రెజెంట్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఎవరైతే దాన్ని చూసుంటారో దాన్ని మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మెటీరియల్ సెక్షన్‌లోకి వెళ్ళేసి. సో, ఇప్పుడొచ్చేసి మనము క్లాస్ 7 డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2ని మనం అప్లోడ్ చేసుకోవడం జరిగింది. యాజ్ పర్ ది షెడ్యూల్ 28న గ్రాండ్ టెస్ట్ 1, 30 ఇది గ్రాండ్ టెస్ట్ 2ని మనం అప్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ జాయిన్ కాని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటి నుంచి కానీ మీరు ఈ జర్నీలో కానీ పార్టిసిపేట్ చేసుకుంటే మంచి రివిజన్ అనేది, మంచి అనాలిసిస్ అనేది మీకు అందుతుంది. ప్రతి ప్రశ్న కూడా స్టేట్మెంట్ బేస్డ్‌గా ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీ అయితే మనకెప్పుడూ కూడా వన్ లైనర్స్ ఉండేటివి. బట్ దాన్ని కూడా మనం యూపీఎస్సీలోకి మనం మార్చుకొని వాటిని ఇవ్వడం జరిగింది. వెరీ షూర్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. కన్ఫామ్‌గా మీరు టెస్ట్‌ని అటెంప్ట్ చేశాక అనాలిసిస్ చేయకపోతే వృధా అయిపోతుంది. డామ్ షూర్‌గా అనాలిసిస్ చేసి దానిని మళ్ళా రివిజన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. చాలామంది కూడా జాయిన్ అయ్యారు. ఎక్కువగా ఈసారి ఎందుకో ఇంగ్లీష్ మీడియంకి జాయిన్ అయ్యారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా మీకు చాలా క్లియర్‌గా ట్రాన్స్‌లేషన్ అనేది ఉంది. సో, మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఫస్ట్ క్వెషన్ ఇదొచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ 2022-27కి సంబంధించినటువంటి ప్రశ్న. సో, స్టేట్మెంట్లు 4 ఇవ్వడం జరిగింది. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము సరుకు రవాణా మరియు సరఫరా వ్యయాలను జీడీపీలో 14 నుండి 8 నుంచి లేదా 9% తగ్గించి భారీగా పెట్టుబడులను ప్రోత్సహించేలాగా రాష్ట్ర ప్రభుత్వము ఏపీ లాజిస్టిక్స్ పాలసీ 2022-27ని రూపొందించింది. మెరీగా మెయిన్‌గా సరఫరా వ్యయం గురించి మాట్లాడింది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 లాజిస్టిక్స్ రంగంలో కీలకమైనటువంటి గోడౌన్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పాలసీ పరిమితిలోగా 4 రెట్లు పెంచనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13.38 లక్షల టన్నులుగా ఉన్నటువంటి గోడౌన్ల సామర్థ్యాన్ని 2027 నాటికి 56 లక్షల టన్నులకు చేయనుంది. స్టేట్మెంట్ బి వచ్చేసి గోడౌన్ సామర్థ్యం గురించి మాట్లాడింది. నెక్స్ట్ స్టేట్మెంట్ సికి వెళ్దాము. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలుగా పారిశ్రామిక పార్కులు, హబ్బులలో 5% భూమిని లాజిస్టిక్స్ సదుపాయాలకు కేటాయిస్తారు. 100% స్టాంప్ డ్యూటీని తిరిగి చెల్లిస్తారు. మరియు పేటెంట్ రిజిస్ట్రేషన్ వ్యయంలో 75% తిరిగి చెల్లింపుతారు. సో, ప్రోత్సాహకాల గురించి స్టేట్మెంట్ సి. నెక్స్ట్ స్టేట్మెంట్ డి. విశాఖ భోగాపురం వద్ద 2203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయము, నెల్లూరు దగదర్తి వద్ద 1868 ఎకరాల్లో సరుకు రవాణా లక్ష్యంగా మరో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయనున్నారు. కంటైనర్లు వేగంగా ప్రయాణించేందుకు జాతీయ రహదారులను భారీగా విస్తరించడంతో పాటు 16, 65, 48, 44 జాతీయ రహదారుల పక్కన ట్రక్కులు నిలుపుకునేందుకు ట్రక్ పార్కింగ్ బేలను అభివృద్ధి చేయనున్నారు. చాలా విస్తారమైన ప్రశ్న. దీంట్లో మనం 10 ప్రశ్నల దాకా దీంట్లో ఉంటాయి. అంతా కూడా కలిపి మనము ఎక్కువ డేటా వచ్చే విధంగా దీన్ని ఫ్రేమ్ చేశాము. సో, పైన ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా మనకి సరైనవే. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్కు సంబంధించి క్రింది అంశాలను పరిగణించుము. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతి జిల్లాను ఒక ఎగుమతి హబ్గా చేయటంలో భాగంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ద్వారా ప్రతి జిల్లాలోనూ సాంప్రదాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ మొదటి దశలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి 3 జిల్లాలను మరియు ఉత్పత్తుల ఎంపికను ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ సి. విశాఖపట్నం నుంచి ఐడెంటిఫై చేసిన ఉత్పత్తులు సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వర్క్స్ మరియు ఆరోగ్య సేవలు. మనకి ఎక్కువగా కరోనా టైంలో కూడా విశాఖపట్నంలోని దానికి సంబంధించిన హెల్త్ సంబంధించినటువంటి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ డి. తూర్పుగోదావరి నుంచి కొబ్బరి పీచు, జీడి మరియు నర్సరీ మొక్కలు, అలాగే గుంటూరు నుంచి మిర్చి, పసుపు, నూలు దారము. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి?
పైవన్నీ కూడా సరైనవే. పైవన్నీ కూడా సరైనవే. మంచి డేటా అండి. బాగా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎగుమతి ప్రోత్సాహక విధానము, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ అపెక్స్ 2022-27కి సంబంధించి క్రింది అంశాలను పరిగణించుము. స్టేట్మెంట్ 4 ఇచ్చారు. స్టేట్మెంట్ 1 చదువుదాము. ప్రపంచ శ్రేణి లాజిస్టిక్స్ మరియు ఎగుమతి వస్తువుల అభివృద్ధి, అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను ప్రోత్సహించడము, జిల్లాల నుండి ఓడరేవులకు సమీకృత ఎగుమతి ఆవరణ వ్యవస్థలను కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన ఎగుమతి హబ్గా రూపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 మే 17న ఆంధ్రప్రదేశ్ ఎగుమతి ప్రోత్సాహక విధానాన్ని రూపొందించింది. డెఫినేషన్ లాగా అనమాట. నెక్స్ట్ పాలసీ కాలం 5 ఏళ్లలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను 1,70,500 కోట్ల నుంచి 3,50,000 లక్షల కోట్ల వరకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. సి పాలసీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతులలో అగ్రస్థానంలో ఉండాలని, మొత్తం దేశ ఎగుమతుల్లో మనం టాప్లో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎగుమతులను రెట్టింపు చేసేలాగా పుష్ విధానాన్ని అమలు చేస్తారు. ఇది ఎగుమతుల్లో విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది. పై స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి? పైవన్నీ కూడా సరైనవే. పైవన్నీ కూడా సరైనవే. మెయిన్ మనకి రాబోయేటువంటి ఎగ్జామ్లో యూపీఎస్సీ ప్యాటర్న్ కానీ ఫాలో అయితే చాలా మటుకు ఆ క్వశ్చన్స్ని చదివి మనం చేసే లోపల టైం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నల్ని ముందుటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొత్తం ఇది మన టెస్ట్ సిరీస్ అనే కాదు, చాలామంది వరకు కూడా ఎక్కువగా పంతాన్ని మార్చారు. సో మీరు ఏదైనా సరే, ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే, ఈ 1 మంత్ కూడా టైం లేదు మనకి. మ్యాక్సిమం ఒక 25 డేసే ఉంది. కాబట్టి హెవీగా ప్రాక్టీస్ చేయండి. మినిమం 16 అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేసేలాగా, రివిజన్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న 2023-24 సర్వే ప్రకారము ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉపాధిని కల్పించినటువంటి జిల్లా వచ్చేసి కర్నూలు. నెక్స్ట్ 2023-24 స్థిర ధరల వద్ద, బాగా గుర్తుపెట్టుకుంది, స్థిర ధరల ప్రస్తుత ధరల అనేది రాష్ట్ర పరిశ్రమ రంగము మరియు అనుబంధ రంగాల జిఎస్టిబి జీవీఏలో అత్యల్ప వాటా కలిగినటువంటి ఉపరంగం ఏది? అత్యల్ప వాటా కలిగినటువంటి ఉపరంగం వచ్చేసి మైనింగ్ అండ్ క్వారీలు. ఎస్. సో స్కెడ్యూల్ వచ్చేసి ఇది మన యొక్క 10 గ్రాండ్ టెస్ట్కి సంబంధించింది. సో గ్రాండ్ టెస్ట్ 1 and 2 అనేది కంప్లీట్ చేసుకున్నాము. 3 వచ్చేసి ఫిబ్రవరి 1న ఉంటుంది. సో మీకు లాస్ట్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 11th జరుగుతుంది. ఈవెన్ ముందు కూడా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీకు మ్యాక్సిమం టైం రావాలి అండ్ రివిజన్ బాగా జరగాలి, మంచి స్కోర్ అనేది మీరు సాధించాలి. సో ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఇదే స్థాయిలో ప్రశ్నలు అనేవి మీకు ఉంటాయి. నెక్స్ట్ 2023-24 సంవత్సరానికి జిఎస్టిపిలో పరిశ్రమల రంగం యొక్క వాటా మరియు వృద్ధి రేట్లకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించము. పరిశ్రమల రంగం గురించి కంప్లీట్ ఇన్ఫో అనేది దీంట్లో మీకు వస్తుంది. 23-24 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తము జిఎస్టిబి స్థిర ధరలలో 8,20,894 కోట్లు, అనగా మనకు వృద్ధి రేట్ అనేది 4.96. అదే ప్రస్తుత ధరలో తీసుకుంటే 14 లక్షల కోట్ల దాకా ఉంది. వృద్ధి రేటు 8.2గా ఉంది. ఇది అయితే దీంట్లో మనకి రాష్ట్రం మొత్తం యొక్క జిఎస్టిబి స్థిర ధరలలో పరిశ్రమల రంగం యొక్క వాటా అనేది 2,22,870 కోట్లు ఉంది. అదే ప్రస్తుత ధరల్లో కానీ తీసుకుంటే ఇది ఏదో ప్రింట్ మిస్టేక్గా ఉంది, జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం రాష్ట్రం జిఎస్టిపి స్థిర మరియు ప్రస్తుత ధరలో పరిశ్రమ రంగం యొక్క వృద్ధి రేట్లు కానీ తీసుకుంటే స్థిర ధరల్లో వచ్చేసి 8.02 ఉంది, ప్రస్తుత ధరల్లో వచ్చేసి 8.46గా ఉంది. సో ఇచ్చిన స్టేట్మెంట్లలో అన్నీ కూడా మనకి సరైనవే. ఇది వచ్చేసి మనకి ప్రస్తుత ధరలు అన్నప్పుడు ఈ అమౌంట్ అనేది కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ పరిశ్రమల వార్షిక సర్వే 2020-21 డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి క్రింది వానిలో సరికానిది. పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 6,59,344. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే
ఈ సర్వేలో కానీ లేదంటే నిన్న మనం ఎంఎస్ఎంఈకి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఎగుమతుల్లో కొంచెం డిఫరెన్స్ వచ్చిందని ఎవరు కామెంట్ చేశారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే నమోదైనటువంటి అనేటువంటిది వస్తుంది. రిజిస్టర్డ్ కంపెనీసు, రిజిస్టర్డ్ లేబరు అని క్లియర్‌గా ఉంటుంది. సో మనకి ఏదైనా సర్వేలో వస్తే వాళ్ళు రిజిస్టర్డ్ మాత్రమే వస్తది. ఇట్లాంటి వార్షిక సర్వే. అదే గాని మన ఎకనామిక్ సర్వేకెళ్తే ఆ యొక్క పర్సెంటేజ్‌కి ఈ పర్సెంటేజ్ కొంత మార్పు అనేది ఉంటుంది. ఇక్కడ ప్రశ్నలో మనకి వార్షిక సర్వే అన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను తీసుకోవాలి. అలా కాకుండా ఆర్థిక సర్వే అన్నప్పుడు సర్వేలో ఉన్న విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న వార్షిక సర్వే. సో దీంట్లో సెకండ్‌ది పారిశ్రామిక రంగంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్నటువంటి జిల్లా వచ్చేసి విశాఖపట్నము. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగము ఆహార ఉత్పత్తుల రంగము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సరికానిదంటూ ఏదీ లేదు. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి? ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 పరిశ్రమ వ్యర్థాల శుద్ధి సాంకేతిక అభివృద్ధి ద్వారా స్థిరమైనటువంటి పద్ధతులను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 కింద పరిశోధన మరియు ఆవిష్కరణల నాణ్యమైన ధృవపత్రాలు గుర్తించదగిన మరియు సేంద్రియ ఉత్పత్తుల ప్రాసెసింగ్ను ప్రోత్సహించడానికి 250 కోట్ల రూపాయల రాష్ట్ర కార్పస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి అంశాలలో సరైనవి ఏవి అంటే రెండు కూడా సరైనవే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో పరిశ్రమల రంగం వాటాకు సంబంధించి సరికానిది ఏది? 2011-12 స్థిరధరల వద్ద 2022-23 కాలానికి సంబంధించి పరిశ్రమల రంగం యొక్క జీవీ అనేది 2 లక్షల కోట్లుగా ఉంది. నెక్స్ట్ పరిశ్రమ రంగం జీవీఏ 8.02 వృద్ధి రేటుతో 2023-24 సంవత్సరానికి సంబంధించి 2,22,870 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర యుటిలిటీ సేవలు మరియు నిర్మాణాల రంగాలు వరుసగా 14.23, 10.59 అంటే నిర్మాణ రంగం వచ్చేసి 10.59, విద్యుత్ వచ్చేసి ఇది అనేది మీకు అర్థం కావాలి. నెక్స్ట్ తయారీ అండ్ మైనింగ్ రంగాలకు సంబంధించిన వృద్ధి రేట్లు 5.80, 5.59. మనకి మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే జీవీఏలో స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద అనేటివి వృద్ధి రేట్లు ఉంటాయి, అమౌంట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే బెస్ట్ వే ఏంటంటే ఒక టేబులర్ కాలం వేసుకొని ఇటు సైడు స్థిర ధరలు కాన్స్టెంట్ వాల్యూస్, ఇటు సైడ్ వచ్చేసి ప్రజెంట్ వేసేసుకొని రంగాల వారీగా ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ వేసేసుకొని ఆ ఉపరంగాల్లో ప్రైమరీలో వచ్చేసి ఉపరంగాల్లో టాప్ ఏముంది, లీస్ట్ ఏముంది, నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో టాప్ ఏముంది, లీస్ట్ ఏముంది విత్ గ్రోత్ రేట్లు కానీ రాసేసుకుంటే మీకు మొత్తం కూడా ఇది మైండ్ మ్యాప్ లాగా అయిపోతుంది. దీంట్లో అన్నీ కూడా సరైనవే. మనం కూడా ఒక టేబులర్ కాలంని 2 డేస్లో రెడీ చేసి ప్రొవైడ్ చేసేదానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీకి సంబంధించి క్రింది అంశాలను పరిగణించుము. ఆంధ్రప్రదేశ్లో 2011-12 ఆధార సంవత్సరంగా 23 పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక వివరాలను లెక్కిస్తున్నారు. స్టేట్మెంట్ 2 2023-24లో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచి విలువ 143.55%, అనగా వృద్ధి రేట్ అనేది 2.85 ఉంది. డైరెక్ట్గా వృద్ధి రేట్ అడిగితే 2.85, వాల్యూ కానీ అడిగితే 143.55. నెక్స్ట్ స్టేట్మెంట్ సి 23-24 కాలానికి సంబంధించి అత్యధిక ఐఐపి విలువ కలిగిన ఉత్పత్తులు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆప్టికల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ 23-24కు సంబంధించి అత్యధిక వృద్ధి రేటు కలిగిన ఉత్పత్తులు కూడా సేమ్ అవే, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆప్టికల్స్. సో విలువ అదే, వృద్ధి రేటు అదే. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో సరైనవి అన్నీ కూడా మనకి సరైనవే. నెక్స్ట్ డైరెక్ట్ బిట్ శ్రామిక శక్తి రేటు అనగా ఏమి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 4. శ్రామిక సంఖ్యలు ఉద్యోగులు ప్లస్ నిరుద్యోగులు బై మొత్తం జనాభా ఇంటూ 1000. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది?
2023-24 ఆర్థిక సర్వే ప్రకారము 2023-24 సంవత్సరంలో 8,286 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి. అదేవిధంగా స్టేట్మెంట్ 2 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము 2023-24లో ఎంఎస్ఎంఈలు ద్వారా మొత్తము 19,86,658 మంది వ్యక్తులకు ఉపాధి కల్పించడం జరిగాయి. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది సరికానిది? ఏది లేదు. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము అధికంగా ఎంఎస్ఎంఈలు స్థాపించబడిన జిల్లాని గుర్తించండి. విశాఖపట్నము. ఈ ఎంఎస్ఎంఈలో కూడా మనకి ముఖ్యంగా మైక్రో సెక్టార్వి ఎక్కువగా స్థాపించాయి. ఆల్మోస్ట్ 96% అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. డైరెక్ట్ బిట్టు జస్ట్ ఆన్సర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఉన్న ప్రాంతాలను జతపరచడం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము ఎంఎస్ఎంఈల ద్వారా అత్యల్ప పెట్టుబడిని కలిగిన జిల్లా అల్లూరి సీతారామ జిల్లా. సో ఇది కూడా మనకి ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి టేబులర్ కాలం వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నంబర్ పరంగా, వాల్యూ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా టాప్ ఉన్న జిల్లా ఏది, లీస్ట్ ఉన్న జిల్లా ఏది. అంటే మొత్తంగా 6 బిట్స్ అనేటివి ఎంఎస్ఎంఈలో మనం కానీ చూసుకుంటే సరిపోతుంది కామన్గా. దాని తర్వాత ఎంఎస్ఎంఈల గ్రోత్ రేటు, ఎగుమతుల్లో దాని పర్సెంటేజ్ ఎంత అనేది కంప్లీట్గా ఒక్కసారి రెఫర్ చేయండి. సో ఇవి ఈరోజు మనకి క్లాస్కి సంబంధించింది. సో టుమారో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము సర్వీస్ సెక్టర్ సంబంధించి చూద్దాము. దెన్ ఫిబ్రవరి నుంచి మినీ మార్క్ టెస్ట్లు అనేటివి మన యొక్క అమేజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్రీ డే మనము ఈవినింగ్ టైంలో కండక్ట్ చేసుకుందాం. జస్ట్ నేను క్వశ్చన్ చదువుతాను, ఆన్సర్ చేస్తాను. మీరు కూడా అదేవిధంగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయ్యే విధంగా ఒక బెస్ట్గా వెళ్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది రీజన్ స్ట్రాటజీ కోసము. సో గ్రాండ్ టెస్ట్ 2 అనేది అప్లోడ్ అయ్యింది. సో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో 2 కూడా మనకి కోర్సెస్ని మీకు మెన్షన్ చేస్తున్నాం పోర్టల్లో ఉన్న విధంగానే. సో ఈరోజు వచ్చేసి గ్రాండ్ టెస్ట్ 2 అనేది కండక్ట్ చేశారు. సో మీరు రిజిస్టర్ అయిన వాళ్ళు అటెంప్ట్ చేయండి. దెన్ అటెంప్ట్ చేశాక అనాలిసిస్ చేసుకొని ఆ వర్కౌట్ చేసేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.